మరొక సందేహం చూద్దాం. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలు పుష్పాలు ఏంటో తెలియజేస్తారు. మహావిష్ణువుకి ఫలాని నైవేద్యం ఇస్తాం, ఫలాని ఏవో పుష్పాలు ఇస్తారు అనగానే వెంటనే ఆ పుష్పాలని తెచ్చేసి ఆయన నెత్తి నిండా పోసేసి నైవేద్యాలని చాలా ఎక్కువ పరిమాణంలో చేసేసి సమర్పించేసి నీకు పుష్పార్పణ చేశానుగా, అలాగే నైవేద్యాలు ఇచ్చానుగా, కాబట్టి నా విషయం చూడు అంటే ఆయన అందుకు ఇష్టపడడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తమహం భక్త్యుపహృతం అశ్నామి ప్రియతాత్మనః. పత్రం హృదయం పత్ర ఆకారంగా ఉంటుంది కాబట్టి ఆయనకి ఏదో రావ్యాకు ఇష్టం అనగానే రావ్యాకు నెత్తిన పోయమని కాదు దాని అర్థం. హృదయాన్ని సమర్పించాలి అంటే మనం పూజ చేసేంతసేపు కూడా హృదయాన్ని ఆయన మీద నిలపాలి. పుష్పం ఇప్పుడు మనం అనుకున్న పుష్పాలంటే ఓ మల్లెపూలు, సన్నజాజులు, ఇంకేవో అవో ఇవో పువ్వులు తీసుకొచ్చి మహానుభావుడికి అర్పించేసి అబ్బో పుష్పార్చన నేను చేసేసాను కాదు. మంత్రపుష్పం చదువుతూ ఉంటారు. దేవాలయంలో మొట్టమొదటి అర్చన అయిన తర్వాత మంత్రపుష్పం చదువుతారు. ప్రతిసారి కూడా మంత్రపుష్పాన్ని చదవాలి. అంత సమయం ఉండదు కాబట్టి మళ్ళీ దేవాలయంలో తలుపుల్ని మూసేసేటటువంటి సందర్భంలో చిట్ట చివరికి చదువుబడేది మంత్రపుష్పం. అటువంటి మంత్రపుష్ప ప్రియుడైన మామూలు పుష్పాలు అనే వంకతో మంత్రపుష్పాన్ని సమర్పించాలి. పత్రం పుష్పం ఫలం. ఫలం అంటే ఏదత్ఫలం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని మనం ఇప్పటి వరకు చేసినటువంటి పూజ ఏదైతే ఉందో ఆ పూజా ఫలాన్ని ఆయనకి సమగేయాలి. అలా సమచేసినట్టయితే ఏమవుతుంది, ఆయనకి ఉండేటటువంటి తపశ్శక్తితో పాటు మనందరం ఇచ్చే తపశ్శక్తి కూడా ఆయనకే చేరితే ఆయన మరింత మందిని రక్షించగలుగుతాడు. అందుకోసమని ఇప్పుడు శబరి ఉంది శ్రీమద్ రామాయణంలో, తాను ఆర్జించిన తపశ్శక్తిని జాగ్రత్తగా చూసి ఇది పనిచేస్తుందా అని ఒకసారి చిన్నగా పరీక్షించి అంటే కొరికి కాదు, పరీక్షించి అంటే దూరంగా వెళ్ళేటటువంటి నదులన్నీ ఈ తపశ్శక్తిని వినియోగిస్తున్నాను, దగ్గరగా ప్రవహిస్తే బాగుండును అని అనగానే ఆ తపశ్శక్తిని వినియోగించిన మరుక్షణంలో ఆ వెళ్ళేటటువంటి ప్రవాహాలన్నీ ఆశ్రమం పక్కగా వెళ్ళడం మొదలెట్టాయి. అబ్బో అయితే ఇక దీన్ని ఏమాత్రం వ్యయం చేయకూడదని రాముడు స్వయంగా తన దగ్గరికి వస్తే ఆ రామచంద్రునికి స్వయంగా తపశ్శక్తిని ఇచ్చింది. అంచేత ఫలం అంటే అది. కాబట్టి భగవంతుడికి ఇష్టమైన పుష్పాలు నైవేద్యాలు ఏమిటంటే హృదయాన్ని నివేదన చేయడం, మంత్ర పుష్పాన్ని సమర్పించడం, మనం చేసేటువంటి ప్రతి పూజా ఫలాన్ని ఆయనకి నివేదన చేయడం. అది దాన్ని అలా చెప్తే కష్టం అవుతుందనే విశేషంతో ఆయనకి ఇష్టమైన పువ్వులేవి అని చెప్తారు. మామూలుగా మహానుభావుడైనటువంటి విష్ణువు ఆయన చాలా ఇష్టకరుడు కాబట్టి ఈ పుష్పం ఇష్టం, ఈ పుష్పం ఇష్టం లేదు అని లేదు. శ్రీ వెంకటేశ్వర స్వామికి పుష్పయాగం అని చేస్తారు. చేసినప్పుడు ఫలాని పుష్పాలు మాత్రమే ఇష్టం అని చెప్పి ఆ జాతి పుష్పాలు మాత్రమే తెచ్చి పుష్పయాగంలో వాడరు, అన్ని జాతుల పుష్పాలని ఆయనకి సమర్పిస్తారు. కాబట్టి ఫలాని పుష్పాలు ఇష్టం, ఫలానివి ఇష్టం కాదు అనేటటువంటి విధానం లేదు. అలాగే నివేదనలు ఎన్నెన్నైనా చేయొచ్చు. హృదయపూర్వకంగా పరమేశ్వరుడికి మాత్రమే నేను సమర్పిస్తున్నాను అనే అభిప్రాయంతో ఇష్టపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా ఏ నివేదన చేసినా సరే భగవంతుడు ఇష్టపూర్వకంగా స్వీకరిస్తాడు. అంచేత ఫలాని నివేదన మాత్రమే ఇష్టం అని అనుకోకూడదు. సహజంగా అందరూ దధ్యోదనం ఇష్టం ఆయనకి, అలాగే హరిద్రాన్నం అంటే పులిహార ఇష్టం, ఏదో చక్కెర పొంగల్ ఇష్టం, ఇంకోటి ఇష్టం అని అంటుంటారు. ఆయనకి ఇది ఇష్టం, అది ఇష్టం కాదు అని ఉండదు. భగవంతుడికి కూడా ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం కాదు అని అనుకున్నట్టయితే ఆయన మనలాంటి వాడే అవుతాడు. కాబట్టి ఏమి సమర్పించినా సరే ఖచ్చితంగా తీసుకునేటటువంటి వాడు ఆయన. కాబట్టి పళ్ళని సమర్పించడం, అలాగే పుష్పాలని సమర్పించడం అనేటటువంటి భౌతికమైన వంకతో మన హృదయాన్ని సమర్పించడం, మంత్ర పుష్పాన్ని సమర్పించడం, చేసినటువంటి పూజా ఫలాన్ని సమర్పించడం అని అర్థం చేసుకోవడం సరైనటువంటి పద్ధతి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. మరొక